ఆటో ఖాళీ తిన్నంగా వెళ్ళాలా తిన్నంగా వెళ్ళాలా ఏడు తిన్నంగా ఉందో అటే ఎంతమంది ఇద్దరం లేదు లే తిన్నంగా ఉన్నాగా ఏ ఊరేటి ఓ వస్తావా రావా ఎక్కడికి వెళ్ళాలి తిన్నంగా వెళ్ళాలన్నాగా మాట్లాడినావా కూర్చో 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 ఎక్కడ కూర్చోండి ఇతి ఇతి ఎక్కడికి ఇతి ఇతి ఎక్కడికి వెళ్ళాలి తీవి తీవి ఇతి ఎంత తీసుకోండి చెప్పు ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పు ఏంటి ఏంటి ఇద్దరు ఏంటి ట్రైన్ ట్రైన్ ఫ్లైట్ డ్రైవర్ బీచ్ గాడి పోదాము బీచ్ గాడి పోదాము డాల్ఫిన్ తిన్నావా డాల్ఫిన్ తిన్నావా డాల్ఫిన్ నేనేం తిన్నా మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుండి వచ్చారు మీరు సినిమా బాబు టికెట్లు బుక్ నేను రాను వెళ్ళిపోండి 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 మీరు చూసుకోండి దిగాలు ఉన్నాయా ఫ్లైట్ ఇది భయాలు ఉన్నాయా నా దానికి ఎక్కి మీరు కూర్చో లెగరా బాబు నువ్వు లెగరా బాబు నువ్వు ఏంటి ఇబ్బంది బాగా కూర్చోబా ఎవరికి బావా ఎవరికి బావా బాగా కూర్చోబా ఎవరికి బావా ఎవరికి బావా కూర్చోబా ఏం నాటకాలు వస్తాయి బాగా తీసుకురా బాగా తీసుకురా పండుకొని మా తమ్ముడు పండుగ నువ్వు రా మనం మాట్లాడదాం రా పండుగ నువ్వు 2 minutes నిద్రపో కక్కో పర్లేదులే చూసుకో సుబ్బారావు కొడుక ఎన్ని రోజులు అయిందిరా నేను చూసి సుబ్బారావు ఎందుకలా పుట్టుకైపోతున్నావు సుబ్బారావు మామయ్య బాగున్నాడా నాకు తెలీదు సుబ్బారావు కొడుక ఏదాదా నాకు అలవాట్లేదు డబ్బులు ఏదాదామా మనం స్కూల్లో ఎంత బాగా చదువుకున్నామా అదంతా కాదు మీరు ఎవరో నాకు తెలియదు సంగీతం లైన్ వేసావు నైన్త్ క్లాస్ లో నువ్వు లైన్ లేదా నువ్వు లోపలికి వచ్చి బెడ్రూమ్ లేదని రాను నేను బెడ్రూమ్ తలనొప్పి అయిపోతుందనా బాబు ఇంటికి దిగబెట్టి డబ్బులు మర్చిపోయినావు ఎవరు బావా నేను ఈఎంఐ డబ్బులు ఇచ్చినానా ఎప్పుడు ఇచ్చావు ఈయనకి ఇచ్చావా నీకు కక్కే పర్లేదు కక్కే బాగా సేపట్టు బాగా కక్కుదా సేపట్టు బాగా కక్కుదా కూర్చోదా లోపల కూర్చోదా లేకండి ఎద్దడన్నా నాకు మంచి గిరాయి టైంలో మంచి బాగా తగిలేదు ఎద్దడన్నా ఇంటికి వాళ్ళ ఇంటికి దిగిపెట్టాలి పిలిచావా లైట్ ఇది లైట్లు ఇస్తారు కదా ముగ్గురు
సార్ 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 ఏం బా పిలిచావా? ఆయనతో ఏం పని మనకి ఇప్పుడు నువ్వు ఎందుకు పిలిచావు? మనకే డబ్బులు లేవు తాగడానికి, ఆయనకి ఇప్పిస్తాను నువ్వు. మనం బాగుందాం, నేను బాగుందాం, ఆటో నమ్మేద్దాం, రాజరోజు తాగు. ఇది ఆటో కాదు, ఇది ఫ్లైట్. ఇది ఫ్లైట్ నేను ఊరికి పోను, నేను రాను రైల్వే స్టేషన్కి. నేను రైల్వే స్టేషన్ రాను. నేను రాను రైల్వే స్టేషన్ రాను. నేను స్మెల్ చూపిస్తారా? సార్ మీరు తాగలేదు సార్, మా బావ తాగాడు, ఆయన ఇప్పించాడు తప్పించి చూడండి సార్. మీరు ఆటో తీసుకోండి, సుబ్బరావు కొడుకు తీసుకోండి. హలో సార్, చెయ్యి వేసుకోకండి. ఎవరో తెలుసా? మా వెనకద మా బావున్నాడు. ఏడి మమ్మల్ని టచ్ చేయాలంటే మా బావని టచ్ చేయాలి. సార్ మేము లైట్ సార్ శనగలు పెంచండి సార్, శనగలు. ఎవరు మావ నీ డ్రైవర్? ఎవరు మావ నీ డ్రైవర్? నువ్వు ఎందుకు పిలిచావు? నాకు ఎక్కడికి వెళ్ళా చెప్పు. ఎక్కడికి వెళ్ళి లేదు, ఇప్పుడు ఆటో పట్టకపోతున్నారు. మనం ముగ్గురం దాయన న్యూసెన్స్ చేస్తున్నామనే కదా మీరు వచ్చి పట్టకపోతాండి. ఫోటో తీస్తున్నారా? ఫోటో బాగా నవ్వు బాబా. మా బావనేమి పీకలేరు. మా బండి ఫోటోలు తీస్తారు ఎందుకో? బండి ఫోటోలు ఎందుకు తీస్తుండ్రు? ఫోన్ ఇవ్వండి మా బావ. తీసుకో ఫోన్ తీసుకో. మా బావ గారి ఫోటో వాట్సాప్ చేస్తే మా బావ ఒకటే కదా. మీరు ముగ్గురు ఒకటే, ముగ్గురు ప్రాణులు ఒకటే, ఒకే గుండె, ఒకే ప్రాణం, ఒకే జీవం, ముగ్గురం కలిసి ముగ్గురు. మేము బయటకు వచ్చి మా బావ అదే స్టేషన్ దగ్గరికి వెళ్తే మొత్తం అన్ని బయటకు వస్తాయి. సార్ ఇప్పుడేం బళ్ళు లేదు సార్, మీరు రాను సార్. బళ్ళు ఎందుకు? పని ఉంది కదా. లైసెన్స్ కూడా లేకుండా మా మామ బండి తోలుతున్నాడు. లైసెన్స్ కూడా లేదా? లేదు, మా మామ బండి తోలుతున్నాడు. లైసెన్స్ కూడా లేదా? లేదు, ఆర్సీ లేదు. కస్టమర్ దొంగ బండి, ఆటో కూడా దొంగదే. మనం చెప్పకూడదు ఎవరు నువ్వు? ఆటో బయట దొంగ లైసెన్స్ లేదన్నా ఎవరు నువ్వు? మీరు అసలు బాగా చూపించమ్మా నువ్వు. మన ఇద్దరం ట్యూషన్ పోయినాము, ట్యూషన్ లో చదువుకోలేదు మన ఇద్దరము. సార్ సెల్ కూడా కొట్టేసిందే సార్, తీసుకోడే. సార్ సెల్ కూడా కొట్టేసిందే సార్, తీసుకోడే. మొన్న ఆటోలో దొరికింది సార్, అది ఆటోలో కొట్టేసిందే సార్. మేము ఆటో కొట్టేసింది, మొబైల్ కొట్టేసింది. హీరో 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 సార్. నా బావగా సార్ ఎవరినో తెలుసు సార్. నా బావగా సార్ ఎవరినో తెలుసు సార్. దిగు, ఎవరు ఆటో ఎక్కినా దిగా. వాళ్ళు ఏదో తాగినారు, వాళ్ళు ఏదో దొరికినారు, అతను ఏదో ఆటో ఎత్తుకొని వచ్చినాడు, దొరికినాడు కదా. మనం ఎందుకు నన్ను ఎరికించితే మీరు? ఎవరు నువ్వు? ఎవరు? మీ బావున్నాయి. మా బావలేరు. మీ బావున్నాయి. మా బావలేరు. వాళ్ళు భాగ్యానికి మాటలు లేవు. నేను మా బావతో కొట్లాడు సార్, నేను బావతో కొట్లాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. మీ బావన అన్నావు కదా, స్టేషన్కి వస్తే దాని పేరు బావ అంట సార్. అక్కడ మేము చెక్ చేసుకుంటాం సార్. చేయి చేసుకోండి సార్, చేయి చేసుకోండి. మా బావ ఊరుకోడు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత నువ్వు ఎవరో తెలియదు, బండి అక్కడ కొట్టుకొని వచ్చావు అంటున్నావు. ఏంటి మాట్లాడుతున్నావు మీరు? సార్ ఈ మధ్య కంప్లైంట్లు ఏమన్నాయి? బలిపోయినవి. స్టేషన్ పదండి. మీరు ఎంత అయ్యారో అక్కడ మొత్తం చూడొచ్చు. ఏదైనా తీసిపోతే ఇతన్ని తీసుకోండి. ఇతను ఆటో దొంగతనం చేసినాడు, ఇతను మంది ఆపించినాడు,
ఇతను సెల్లు కొట్టేసినాడు, ఇతనే తాగినాడు సార్. సార్ నాకు వద్దు, మందే వద్దు. నేను సార్ సార్ నాకు అలవాటు లేదన్నా సార్. సార్ అలవాటు లేదు, అలవాటు లేదు. చూడ సార్ అలవాటు లేదు సార్, అలవాటు సార్ సార్ అలవాటు సార్ నాకు అలవాటు లేదు కాబట్టి నేను నాకు ఊతాను. ఆయనకు ఫుల్ అలవాటు ఉంది కాబట్టి అతను స్టడీగా ఉన్నాడు. అతను చేసే అరాచకాలు మీకు ఇవాడు తెలిసిందే. ఆటోలు దొంగతనాలు చేస్తారు సార్. సార్ వాటర్ లో కలుపుకుంది అతను, వాటర్ లో తాగుతాడు, సోడాలో తాగుతాడు, మాజాలో తాగుతాడు, పెప్సీలో తాగుతాడు. అతను కలుపుకుందంటే సార్ గొడవ ఎనీ ప్రాబ్లం సార్? మీరెవరు ఎందుకు ఇక్కడ సార్? వీళ్ళు ఏదో మాట్లాడుకుంటా నేను మధ్యలో వచ్చి అడుగుతున్నాను. సార్ ఏదో అడుగుతున్నాడు. మీరెవరు? బండి పెట్టి వచ్చినాను సార్. ఆటోకి ఇచ్చేయి, డబ్బుకి లేవు మమ్మల్ని. నేను రావిడో బుక్ చేసుకోలేదు నేను వచ్చేకి. ఊరికి పోను సార్ ఇప్పుడే. నేను రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కే టైప్ కాదు, ఫ్లైట్ ఎక్కుతాను. ఏది ఎక్కుతారో స్టేషన్ లో ఆయన వస్తున్నాడు కదా సార్, ఆయన వస్తున్నాడు కదా సార్. రోడ్డు మీద ఆటో ఎవరిది? ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నావు? నువ్వు ఏం చదువుతున్నావు? ఆయన ఎందుకు న్యూసెన్స్? ఆయన నేను కాలేజ్ ఫ్రెండ్స్ మాట్లాడు. నువ్వు ఎవరు? నువ్వు దీన్ని చూడలేదు మేము. నువ్వు ఎవరు? నేను అతను క్లాస్మేట్స్ కాబట్టి నేను అతను మాట్లాడుకుంటున్నాము. నువ్వు పింకీ లవర్ సార్. నువ్వు పింకీ లవరే కదా సార్? పింకీ లవరే కదా కాదా? నువ్వు పింకీ లవరా కాదా? లిఫ్ట్ రాసుకుంటా నువ్వు కాదు, నువ్వు పింకీయా కాదు? నువ్వు పింకీయా నువ్వు కాదు? నువ్వు పింకీయా కాదు? నువ్వు పింకీయా సార్? అతను ఎస్కేప్ అవుతున్నాడు. మీరు ఆటెక్కండి సార్. అతను పదండి ఆయన మర్యాద లేకుంటే నువ్వే పిలిచి సార్. పింకీతో మాట్లాడు సార్. పింకీ నువ్వు ట్యూషన్లో ఇట్లా చేస్తాను, స్కూల్లో ఇట్లా చేస్తాను, ఇంటర్లో కూడా ఇట్లా చేస్తాను, ఇప్పుడు కూడా నన్ను ఇరికిస్తాను. నువ్వు తిరిగే తిరుగుళ్ళని తిరుగుతాను, నువ్వు చేయడం అని చేస్తాను, మధ్యలో నన్ను బలిపసం చేస్తాను. నాకు తెలియదు. నువ్వు ఆటో ఆడ గోడ పక్కన ఆపుకొని ఆటోలో ఎంజాయ్ చేసుకుంటూ ఏంది సార్ తాగిచ్చడా? ఏ ముగ్గురు సార్? మీరు తాగారు, తాగారు సార్. ఇతను ఆన్ డ్యూటీలు ఇస్తారు. నిన్న నైట్ వెళ్ళిపో సార్. అదే సార్ ఇంకోటి మందు బ్లాక్ లో కూడా అమ్ముతారు, మందు బ్లాక్ లో కూడా అమ్ముతారు, బ్లాక్ లో కూడా అమ్ముతారు. ఇదిగోండి సార్, చూడండి సార్, ఇదిగోండి సార్, ఇదిగోండి మధ్యలో పెట్టాను. నువ్వు వెళ్ళిపో. నువ్వు మా ట్యూషనా నువ్వు 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 ఎవరు అంటే సరోజ 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 నా ఆటో దగ్గర లూసెన్స్ ఏంటి? బాబు వెళ్ళావు నా ఆటో దగ్గర లూసెన్స్. ఏదో ఫైనాన్స్ చేస్తాను సార్, వడ్డీలు హలో, నేను చూసుకోండి. సాయంత్రం లాయర్ తీసుకొని నేను సాయంత్రం లాయర్ తీసుకొస్తాను. నేను సార్ లాయర్ తీసుకొస్తాను సార్. లాయర్ తర్వాత చూద్దాం, ముందు సార్ లాయర్ తీసుకొస్తాను. బండి ఫోన్ చేయి, లాయర్ వచ్చేస్తాడు. అక్కడ రాళ్ళా? నేను ఇప్పుడు రాళ్ళా? రావాలి. అటు అటు బండి ఎక్కడం కూడా రావట్లేదు నీకు. బండి ఎక్కడం కూడా రావట్లేదు నీకు. ఎంత తాగావో మరి నాకేం అర్థం అవట్లేదు. పింకి
ఏంటి బండి ఎక్కడ బాబు? ఏంటి మీ ఫ్రెండ్ అంటున్నాడు, నీ క్లాస్మేట్ అంటున్నాడు, ఫైనాన్స్ తిప్పేస్తారని అంటారు. ఏంటిది అదే బండి అక్కడ అదే వెనకాల లాజుర్రా వదిలే నీకు అది కదా, ఎంత క్లాస్మేట్ కాకపోతే అలాగ ఎక్కుతారు బే బండి. లాజుర్రు ఎవరు లాజుర్రు వదిలే అది కాదు, ఎంత క్లాస్మేట్లు కాకపోతే నీకు ఎలాగ ఎక్కుతారు? నీకు రీడింగ్ బాగా వస్తుంది, రండి ఫుల్గా వేసుకోవచ్చు. సార్ నేను డ్రైవ్ చేస్తాను. బాబు నువ్వేం డ్రైవ్ చేయవద్దు, నువ్వు అలాగుండే బాబు. స్టేషన్ పడేయమా సరోజా స్టార్ట్ నేను చేయి. తోలుతున్నా బండి. చెప్తాడు అలా సరోజా నేను తోలుతా. ఏంటి మీ క్లాస్మేట్ అంటున్నాడు, తర్వాత ఫైనాన్స్ ఇచ్చారని అంటున్నాడు. ఏంట్రా బాబు ఇది? రైల్వే స్టేషన్ స్లోగా, స్లోగా. పడిపోను చచ్చిపోను సార్. ఏడాది రోడ్లో కూడా ఇట్లా న్యూసెన్స్ పీపుల్ బతికి వేస్ట్. పద పద ఆడ దారిలో ఆపు. నువ్వు అదేదో కిల్లి వేసుకుంటావు కదా, ఇల్లు కూడా తెలిసి మాట నీకు. కిల్లి వేసుకుంటావు.